ఏ హావా దిస్ సాయిచన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్కి 2898 ఏడి. అసలు ఈ సినిమా గురించి మనం ప్రాపర్ గా మాట్లాడుకోవాలి. చాలా మంది ఏమన్నారంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను మాట్లాడతా. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఏంటి ప్రభాస్ అంటే ఆయన హెడ్ ఒక బొమ్మకు పెట్టినట్టుంది ఏంటి అని చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. అండ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది ఏంది బీజిఎం కానివ్వచ్చు, విజువల్స్ కానివ్వచ్చు, చాలా బోరింగ్ ఉన్నాయి, రొటీన్ అనేది చాలా మంది చాలా మాట్లాడారు. ఎందుకంటే ఏ విధంగా మాటలు వచ్చాయంటే ప్రభాస్ గారి సినిమాలు మనం చూసుకున్నా అంటే రాధేశ్యామ్ చూసుకున్నా, ఆది పురుష్ చూసుకున్నా, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయినాయి. ఆ వేలోనే చాలా మందికి బాగాలేదు ఇదేదని కొన్ని టాకులు అయితే గట్టిగా వినపడినాయి అనమాట. కానీ ఇవన్నీ తుడిచిపెట్టే విధంగా మీకు చిన్నది ఒక మాట చెప్తా వినండి. నార్త్ సైడ్ ఒక సర్వే జరిగింది. ఒక పెద్ద ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీరు ఏంటి అని అడిగితే, అంటే హిందీ సినిమాల గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు అన్నమాట తెలుగు కల్కి సినిమా అంటే టాలీవుడ్ కల్కి సినిమా కోసం, ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు. అసలు ఇంకా మనం చూసుకోవాలి ప్రభాస్ గారికి తెలుగులో కాదు బాలీవుడ్ లో హాలీవుడ్ లో ఎంత పెద్ద క్రేజ్ ఉందో మనం చూసుకోవాలి. అదే క్రేజ్ ని పట్టుకొని బాగా నీట్ గా లాక్కొని కల్కి సినిమా అయితే వచ్చిందనమాట. బట్ అంటే ఎక్కడ చూసినా కల్కి అబ్బా, ఎందుకంటే దిమ్మ తిరిగిపోయే కలెక్షన్స్, దిమ్మ తిరిగిపోయే హైపు, దిమ్మ తిరిగిపోయే క్లైమాక్స్, అసలు ఎక్కడ చూసినా కలికి మాటనే వినపస్తుంది. మనము బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఎంత కొట్టుకున్నారు పార్ట్ 2 కోసం, అంతకు మించి అయితే ఈ సినిమా నుంచి అయితే కోరుకుంటారైతే మనం అయితే చెప్పొచ్చు. బట్ ఎవరు ఎన్ని మాటలు అన్నా ప్రభాస్ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ ఒక రేంజ్ లోనే ఉంటుంది, కానీ చేసే డైరెక్టర్ వర్క్ బట్టి సినిమా అవుట్పుట్ ఉంటుంది. అక్కడ ప్రభాస్ గారు ఏం చేయలేరు. ప్రభాస్ గారు మనం చూసాం బాహుబలికి ఎంత కష్టపడ్డారో రాజమౌళి గారే చెప్పారు. ఆయన తప్పు ఏ సినిమాలో ఉండదు. బట్ మెయిన్ ఏంటంటే డైరెక్టర్లు వీళ్ళు చూసుకోక మిస్టేక్ సినిమా ఫ్లాప్లు అయితే తప్ప ప్రభాస్ గారితో ఏముండదు అనేది మనం అయితే గట్టిగా మాట్లాడుకోవచ్చు. అండ్ సేమ్ టైం కలికి కొట్టే దెబ్బకు బాక్సెస్ అబ్బా అంటున్న మాట అయితే వాస్తవం. బట్ ఇంకొక విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 ఇంకా రేంజ్ లో ఉంటుంది అని అయితే అంటున్నారు. అట్ సేమ్ టైం మా అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.